ఊర్వశి రౌటెలా డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్గా చేసింది. అయితే ఆ సినిమా నిన్న రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది దబిడి దిబిడి అని. ఆ సాంగ్లో ఉన్నటువంటి స్టెప్స్ని ఉపయోగించి కొంతమంది మాత్రం కొంత ఘోరంగా అంటే ఘోరంగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సో వాటిని అంత గలీజ్గా మీమ్స్ ఉన్నప్పటికీ తనకు మరి ఆ లాంగ్వేజ్ తెలుసా లేకపోతే వేరే వాళ్ళని అడిగి తెలుసుకోలేకపోయిందా కానీ అట్లా అంటే ఘోరంగా ఉన్న మీమ్స్ను కూడా తను మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్లో స్టోరీలో షేర్ చేసుకుందనమాట. సో ఖచ్చితంగా ఊర్వశి రౌటెలా గారు అంటే మీరు అనుకున్నట్టు ఈ సినిమా హీరోయిన్ కాదు, ఆవిడ జస్ట్ ఒక సాంగ్కి మాత్రమే స్పెషల్ ఐటమ్ సాంగ్ అంటారు కదా, సో ఆ సాంగ్కి మాత్రమే వచ్చింది. ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఈ ఐటమ్ సాంగ్ కోసం ఆమె తీసుకొచ్చారనమాట. ఎందుకంటే డైరెక్టర్ బాబీ గారు ఇంతకు ముందు ఆవిడని వేర్ ఇస్ ద పార్టీ బాస్ పార్టీ సాంగ్లో ఆవిడని ప్లేస్ చేశారు. సో ఆ ఇదితోనే మళ్ళీ ఈ సినిమాలో కూడా ఆవిడనే పెట్టుకున్నారనమాట. ఆ సాంగ్ సక్సెస్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బాలయ్య గారు కూడా ఆ సక్సెస్ ఫామ్లో ఆమెను పెట్టుకుంటే సక్సెస్ అవుతుందనే ఐడియాతో పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా మరి ఇప్పుడు ఆమెని పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ సాంగ్ బాగానే రీచ్ అయింది. సో 24 అవర్స్లో 10 మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం, సో మంచి సాంగ్ అయితే బాగా ఎక్కింది జనాలకి. అయితే కొంతమంది ట్రాల్ చేస్తున్నారు అందులో ఉన్న స్టెప్స్ని. సో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఏంట్రా అని నానా బూతులు తిట్టడం, అంటే మనం వర్ణించలేని విధంగా బూతులు తిట్టడం, అలాగే కొన్ని ఇంకా ట్రాల్స్ ఏంటి ఆ స్టెప్స్ ఏంటి అది అని చెప్పి. సో అవన్నీ పొగిడారు అనుకుని ఆవిడ స్క్రీన్ షాట్స్ తీసుకుని వాటిని ఆవిడ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసుకుంది అనమాట. సో అందులో ఉన్న ఎగ్జాక్ట్ మీనింగ్ ఆమెకు తెలియకపోవచ్చు, లేదు ఆమె తెలిసి పెట్టింది అంతానికి లేదు. ఎందుకంటే అదేదో మేము కామెడీగా చేశారు మన సాంగ్ మీద అనుకుందే తప్ప ఆవిడని ఇట్లా 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 ఒక వ్యక్తిని కించపరిచారు. ఇదేంటంటే ఇప్పుడు దానివల్ల బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతున్నారు, ఇదేంటి కావాలని చేస్తుందా ఏంటి అని ఆమెని ఇంకా అనరాని మాటలు అంటున్నారు. సో చూసుకోమ్మా అది ఇది అని చెప్పి ఇంకా వేరే వేరే లాంగ్వేజ్ వాడితో ఆమెని బాగా క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట. సో మరి ఆవిడైతే ఎందుకు పెట్టిందో కానీ ఈ ప్రతి ఒక ఇది కూడా మేమ్స్ అన్ని కూడా మొత్తం ఒకటి రాంగ్ పెట్టచ్చు ఎవరన్నా తెలిసి తెలియదు. పెట్టిన 5-6 పెట్టుంటే అవన్నీ కూడా మొత్తం బూతుల్లాగే ఉన్నాయి అనమాట. సో అయితే చూడలేకపోతున్నారు ఫ్యాన్స్ అయితే కనుక అది తీసేయమని చెప్పి ఆల్రెడీ నాకు తెలిసి ఈ పాటికి డిలీట్ చేసే ఉంటారు. సో మరి ఎందుకు అట్లా పెట్టారు, ఆవిడ ఎవరు ఎడ్యుకేట్ చేయలేదా అంటే మనకి అది ఏదైనా కానీ ఆ సాంగ్ పైన ఆయన వేసిన స్టెప్స్ పైన ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేసి రవితేజ గారి సాంగ్కి ఏమో మీరు తిడతారు బూతులు తిడతారు, మరి శేఖర్ మాస్టర్ గారిని ఇక్కడ ఏమి అనరా ఏం స్టెప్పులు వేయించారు అంటే బాలయ్య గారికి అయితే ఒక ఫార్ములా, మీకు రవితేజ గారు అయితే ఇంకో ఫార్ములా. రవితేజ గారు కూడా మన మిస్టర్ బచ్చన్ లో ఒక సాంగ్ ఉంటుంది, దాంట్లో ఏదో హీరోయిన్ బొడ్డులో చేయబెట్టాడని అదేని చెప్పి. సో ఇక్కడ కూడా రకరకాల కొంచెం అంటే అడల్టరీ స్టెప్స్ అలా ఎందుకు చేపిస్తున్నారు. సాంగ్ అంత బాగా వచ్చినప్పుడు మీ కొరియోగ్రఫీ ఇంకొంచెం బాగుంటే బాగుంటుంది కదా. సో ఈ రోజు పిల్లలు కూడా చూస్తున్నారు సాంగ్స్, వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇలాంటి సాంగ్స్ వస్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచే. సో మసాలా అనేది ఆ వేరియేషన్స్ తగ్గించి కొంచెం క్రియేటివ్ గా చేయండి. ఇంకా మీరు పాత పద్ధతిలోనే చేస్తాను అంటే కుదరదు. సో ఆయన ఎన్నాళ్ళ నుంచి అదే ఏసి మీరు కొంచెం ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మీరు చేయించుకోగలగాలి కొత్తగా అని చెప్పి దారుణంగా ట్రాల్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో సాంగ్ మటుకు ఏదేమైనా ట్రాల్ అయినా కూడా ఈరోజు ట్రాల్ అవుతూనే సాంగ్ బాగా వెళ్తుంటాం జనాల్లోకి. సో థియేటర్లో మటుకి దబిడి దిబిడి సాంగ్ అయితే భయంకరంగా వెళ్తుంది.